చేసిన పరిస్థితులు వస్తున్నాయి మేడం. మా గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో వడ్డీలను రుణాలు అంటున్నాడు, పావుల వడ్డీలు అంటున్నాడు. ఏవి కనీసం పావుల వడ్డీలు కూడా రుణాలు సాధించట్లేదు. ఈ రోజు రేపు మున్సిపల్ చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగడం అవుతుంది. ఈ రోజున ఏమో రేపుండడు, ఈ రోజున సీఓ రేపుండడు. అలాంటి పరిస్థితులు డ్వాక్రా గ్రూప్ ఎదుర్కొంటున్నారు. అదే విధంగా మంచినీళ్ళు కూడా ఈ రోజు రేపు ఒకరోజు తప్పించి రోజు నీళ్ళు వదిలేవారు. అలాంటిది ఈ రోజు 4 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మేము తాగడానికి నీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. థ్యాంక్ యూ. మీ సమస్యలు చాలా క్లుప్తంగా చాలా బాగా వివరించి చెప్పారు. మీ కష్టాల గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు, దాని పరిష్కారం కూడా మీకే తెలిసినందుకు నాకు సంతోషంగా ఉంది. సమస్య చెప్పిన ప్రతి వారు జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది, మా సమస్యలు తీరుతాయి అన్న నమ్మకం మీకున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. నిజంగానే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకైతే వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారట, అవలకైతే పెన్షన్లు మన వృద్ధులకు వితంతువులు పెన్షన్ 700 అవుతుంది, వికలాంగులకైతే 1000 రూపాయలు అవుతుంది. అక్కడ రాజీవ్ గృహకల్పలో మీకు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో రాజన్న ఉంటే మీకు ఇబ్బందులు వచ్చేది కావు. ఆయన పెద్ద మనసుతో మీకు భారం, మీ మీద భారం పడకూడదని, మీరు సంతోషంగా బ్రతకాలని మహిళలందరినీ తన సొంత తోబుట్టువులుగా చూసుకుని వారి మీద ఏ భారము పడనివ్వలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్నకి పెద్ద మనసు ఉందో అదే పెద్ద మనసుతో మీ పక్షాన నిలబడతారు. మళ్ళీ మీ పిల్లలు సంతోషంగా ఉంటారు, మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్లు వస్తాయి, ఆరోగ్యశ్రీ వస్తాయి. రాజీవ్ గృహకల్పలో ఇల్లు కట్టించారు కానీ చాలా సదుపాయాలు లేవంటున్నారు. ఇప్పుడు జగనన్న వచ్చాక అన్ని చేస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వానికైతే ఎక్కడ చెప్పినట్టు కళ్ళున్నాయి కానీ చూడదు, చెవులున్నాయి కానీ వినదు, కడుపు కొడుతున్నారు. నిజంగానే చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మీ ఉసురు తగిలేది తొందరగా ఇంటికి పోతుంది. మీరు